ఖైరతాబాద్ జోన్లో అంతా సంపన్నులే. గ్రేటర్లో ఉండే వీవీఐపీలంతా ఆ జోన్ పరిధిలోనే ఉంటారు. అంతేకాదు ఆ జోన్కు మరో ప్రత్యేకత కూడా ఉంది. అక్రమ కట్టడాల నిర్మాణం, అధికారులపై అవినీతి ఆరోపణలు కూడా ఆ జోన్ నుంచే ఎక్కువగా వస్తాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలోనే ఇటీవల ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. అవినీతి అక్రమాలకు ఖైరతాబాద్ జోనల్ ఆఫీస్ కేరాఫ్ గా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ జోనల్ పరిధిలోనే ఎక్కువగా అక్రమ నిర్మాణాలు, అనుమతులకు మించి ఫ్లోర్ల నిర్మాణం జోరుగా జరుగుతున్నాయి. అడిగేవారు లేకపోవడం, అధికారులు మామూళ్లకు అలవాటు పడడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప జోనల్ ఆఫీస్ నుంచి అధికారులు కాలు బయట పెట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రెసిడెన్షియల్ జోన్ లో కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్నారనేసి వాళ్ళ సొసైటీ మెంబర్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మేము నోటీసెస్ ఇష్యూ చేసాము, ఇచ్చేసాము. ఆల్రెడీ 3 నోటీసెస్ ఆల్రెడీ ఇష్యూడ్. నైట్ టైం డిస్టర్బెన్స్ అవుతున్నది, లైటింగ్స్ కానీ సౌండ్స్ కానీ ఎక్కువ పార్కింగ్ అవుతున్నది. మాకు ఇంతవరకు అయితే డాక్యుమెంట్స్ ఏమి చూపించలేదు, వాళ్ళ దగ్గర ఏమున్నాయి కూడా మాకు ఇవ్వలేదు. ఖైరతాబాద్ జోనల్ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు ఇలా ఉంటే, ఇక ఇంజనీరింగ్ అధికారుల తీరు మరీ దారుణంగా ఉంది. కాంట్రాక్టర్లతో కుమ్ముక్కై పని చేయకున్నా చేసినట్టు లెక్కలు చూపి 2 ఏళ్ల క్రితం 1.5 కోటి కొట్టేసే ప్రయత్నం చేశారు. ఈ స్కామ్ లో కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు జైలు పాలయ్యారు. 2 వారాల వ్యవధిలోనే ఈ జోన్ లో 2 అగ్ని ప్రమాదాలు జరిగాయి. బషీర్బాగ్ లోని ఖాన్ లతీఫ్ ఖాన్ ఎస్టేట్ లో ఫైర్ యాక్సిడెంట్ మరవక ముందే నుమాయిష్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లతీఫ్ ఖాన్ ఎస్టేట్ లో కనీసం ట్రేడ్ లైసెన్స్ కూడా లేకుండా వ్యాపారాలు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ జరిపిన తనిఖీల్లో ఫైర్ సేఫ్టీ లేని బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు ఈ జోన్ పరిధిలోనే ఎక్కువగా బయటపడ్డాయి. అధికారులు మాత్రం ఫైర్ సేఫ్టీపై సీరియస్ గా దృష్టి పెడుతున్నామని చెప్తున్నారు. అంతేకాదు జోన్ పరిధిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగకుండా చూస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు 500 అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇస్తే వారంతా స్టే తెచ్చుకున్నట్టు చెప్తున్నారు. ఖైరతాబాద్ జోన్ లో పర్టికులర్లీ బంజారా జూబ్లీహిల్స్ ఏరియాలో కొంత టౌన్ ప్లానింగ్ డివియేషన్స్ ఉన్నాయని, బిల్డింగ్ నార్మ్స్ కి డివియేషన్స్ ఉన్నాయని మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఆ కంప్లైంట్స్ ని మనం ప్రయారిటైజ్ చేసేసి వేరెవర్ ఇట్ ఈస్ way beyond any norms, wherever it is very risky, దానికి ఫైర్ నార్మ్స్ సరిగా లేవా, లేదా సెట్ బ్యాక్ సరిగా లేవా, లేదా అక్కడ ఒక ప్రిమైసెస్ ఉండడం వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంటాయి, వాళ్ళు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. లేదా జిహెచ్ఎంసీ తరఫు నుంచి కూడా వీఆర్ టేకింగ్ సో మోటో మెజర్స్. సో దీనివల్ల మనకు వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్ ఇన్ ఎన్షూరింగ్ దట్ పబ్లిక్ సేఫ్టీ అనేది బాగా ఇన్షూర్ అవ్వాలి. ఖైరతాబాద్ జోనల్ అధికారులకు హాట్ కేక్ అయితే అవినీతి అక్రమార్కులకు అడ్డాగా మారిందని అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఖైరతాబాద్ జోనల్లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు సిటిజనం.